చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆటో, ఓలా, ఊబర్ ఇవి ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు గూడా, దాంట్లో గూడా ఆటో డ్రైవర్‌లకి కొద్దిగా నష్టం ఉంది. గవర్నమెంట్ గూడా ఇలాంటి యాప్‌లన్నీ తీసుకొని డైరెక్ట్ ఆటో డ్రైవర్‌లకి సేవ చేయాలని అన్నట్టు గూడా మీరన్నట్టు విన్నాము. దాని మీద ఏమంటారు? దీని మీద క్లారిటీగా ప్రభుత్వానికి, మా ఆటో డ్రైవర్లకు, ప్రజలకు చెప్పదలుచుకుంది ఏందంటే, ఇంత ముందుకు గవర్నమెంటు అప్పుడు చేయలేదని ఊకే పదే పదే అన్నోళ్ళకు ఈ సమాధానం ఏందంటే, అప్పుడు ఫ్రీ బస్సు పథకం లేదు గనక ఉన్నదో లేదో నడుపుకోర్రు. ఈ ఓలా, ఊబర్ ఇదంతా సమస్య ఉంది. లేదని కాదు. ఇప్పుడు జటిలమైంది అది. ఎట్లా జటిలమైందంటే, నిజానికి బైకు ర్యాపిడో అనేది ఓన్ ప్లేటు. కాలేజీ పిల్లలు, వాని టైం పాస్ కోసము ఈ ర్యాపిడో వ్యవస్థ అనేది నిజంగా చట్టవిరుద్ధం అది. ట్రాన్స్‌పోర్టు, రవాణా రంగానికి చట్టవిరుద్ధం. ఒకవేళ ఓలా, ఊబర్ యాపులు, ఈ ర్యాపిడో యాపులు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినాయి కొత్త కొత్త యాపులు. ప్రభుత్వం పర్మిషన్ లేదు, ఓ చట్టం లేదు, ఓ చట్టబద్ధత లేదు, దానికి నిబంధన లేదు. నేనేమో ఆటో డ్రైవర్ అంటే ఆయనేమో అదే పనిగా, అదే జీవితంగా తన కుటుంబాన్ని పోషించుకొని కేవలం ఆటో నడుపుకుంటుండు. ఈ ఓలా, ఊబరు, ర్యాపిడో బైక్‌ల వాళ్ళు ఓ టైం పాస్ కోసం చేసి వీని జీవితం ఆగం చేస్తుండు. కాబట్టి తక్షణమే ఓలా, ఊబరు, ఈ ర్యాపిడో ఈ బైకులు ఏవైతున్నాయో నిషేధించాలి. గత కొన్ని రాష్ట్రాలలో నిషేధించినాయి. ఇంకోటి ప్రజలకు నష్టం. ఆడపిల్లలు ఎక్కుతుర్రు. వాడు మధ్యలో ఏమైనా చేస్తే ఎవరు రెస్పాన్స్? మళ్ళా ప్రభుత్వం బదనాం అవుతుంది. ప్రజలు అప్పుడు రోడెక్కి అల్లల్లు అంటారు. మహిళలు ఎక్కుతుర్రు. మరి రేపు అమ్మాయిలు ఎక్కుతున్నారు, కాలేజీ పిల్లలు ఎక్కుతున్నారు. దానివల్ల ఎంత నష్టం? రేపు ఏమైనా క్రైమ్ జరిగితే ఎవరు బాధ్యత? వాడు ఫుల్ హెల్మెట్ పెట్టుకుంటాడు, మాస్క్ పెట్టుకుంటాడు, బైక్ నడుపుతాడు. వాడు కాలేజీ పోవడో తెలియదు, ఆడు ర్యాపిడో డ్రైవరో తెలియదు, ఎవడన్నా పక్కోడో తెలియదు. మరి వాడు ఎక్కడన్నా వేసుకుపోయి ఏమైనా క్రైమ్ జరుగుతుంది. ఎవరు బాధ్యత? కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం ఉందా? ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే అధికారులు కొంతమంది, అవునండి ప్రజలకు వాడు ఏదో సేవ చేస్తాను వచ్చిండు, సర్వీస్ చేస్తుండు, మేము ఎందుకు వద్దు అంటాం, తక్కువలో చేస్తున్నాడు. తప్పది. ఇప్పుడు మా ఆటో ఉంది, నా ఇష్టం వచ్చిన రేటు పెంచుకుంటే ఊరుకుంటాడా? ప్రభుత్వం ముందుకు రాదు. ఆ ఆటోకి అనేది ఒక మీటర్ రేటు మినిమం రేటు ఉంది. ఫర్ కిలోమీటర్ ఎంత ఉండాలో ఒక చట్టబద్ధత ఉంది. వానికి ఏం చట్టం ఉంది? వాడు ఆన్లైన్లో వాని ఇష్టం వచ్చిన రేటు పెంచుకుంటుండు. నా కస్టమర్లను కూడా పీక్ టైం అని సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఓ రేటు పెడతాడు, వాడు పొద్దున 6 గంటలకు ఓ రేటు పెడతాడు, మధ్యాహ్నం ఓ రేటు పెడతాడు, రాత్రి అర్ధరాత్రి ఓ రేటు పెడతాడు. వాని ఇష్టం వచ్చిన రేటు పెడుతుండు. కానీ ఆటో అట్లా పెట్టదే. ఆటో అనేది చట్టబద్ధత. చట్టంలో ఉన్నటువంటి రేట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఏ రేట్ ఇచ్చిందో వాడు పొద్దుగాలైనా మధ్యాహ్నం అయినా గదే పెడతాడు. ఒకవేళ రాత్రిపూట ఇక్కడ లాంగ్ తీసుకుపోతానో, సార్ కొంచెం చూసి ఇవ్వండి సార్, నేను ఖాళీగా పోవాల్సి వస్తుంది, లాంగ్ వచ్చినా కదా కొంచెం చూసి అని చెప్పి కస్టమర్తో గౌరవంగా అడుక్కుంటాడు ఆటో డ్రైవర్. అడిగి తీసుకుంటాడు. కానీ ఇలా ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ ప్రైవేట్ సంస్థలకు ఎక్కడ ఉంది? లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నష్టాన్ని మాకు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆపరణ చేయండి. ఫస్ట్ అదనం చేస్తే కొంచెం ఉపశమనం అవుతుంది మాకు అని మేము కోరుతున్నాం, ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మీ ఛానల్ ద్వారా.